గుడ్ మార్నింగ్ గైస్, ఐఎమ్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఈరోజు మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కొంచెం డీటెయిల్స్ తెలుసుకుందాము. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలామందికి తెలుసు. అయితే ఈ ప్రొసీజర్ లోకల్ అనస్థీషియాలో నడుస్తుంది. బ్యాక్ సైడ్ హెయిర్ మనం రూట్స్తో పాటు తీసి ముందర బాల్డ్ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తాము. టోటల్ ప్రొసీజర్ 6 to 7 hours డిపెండింగ్ ఆన్ ద గ్రాఫ్ట్ నెంబర్ బట్టి 6 to 7 hours ఉంటుంది. లోకల్ అనస్థీషియాలో చేస్తాము. 1 day ప్రొసీజర్ ఇది. సో దిస్ ఈజ్ కాల్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనమాట. ముఖ్య విషయం ఏంటంటే అందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా అనేది చాలామందికి ఉన్న క్వశ్చన్. అందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయలేము. ఏజ్ ప్రకారంగా అయితే 25 years అబవ్ ఉంటే మంచిది. ఇంకొంతమందికి బ్యాక్ సైడ్ కూడా వెనక కూడా మనకు ఇక్కడ డోనర్ అంటాము. ఆ డోనర్లో కూడా హెయిర్ లేదనుకోండి, ట్రాన్స్ప్లాంటేషన్ మనం చేసే అవకాశం ఉండదు. సో కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో బ్యాక్ సైడ్ డోనర్ హెయిర్ అనేది చాలా ముఖ్యం అనమాట. సో అందరికీ ట్రాన్స్ప్లాంట్ చేయలేమనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఫొటోస్ కానీ లేకపోతే కన్సల్టేషన్లో కానీ మీ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు సలహా ఇస్తారు. ట్రాన్స్ప్లాంటేషన్ మీకు సూటబుల్ అవుతుందా కాదా అనేది వాళ్ళు మీరు చూసి ఎగ్జామిన్ చేసి చెప్తారనమాట. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఇంకొన్ని విషయాలు పేషెంట్లకు ఉన్న సందేహాలు ఏంటంటే ఈ టెక్నిక్స్ ఏంటి అనేది చాలామందికి ఉన్న సందేహము. FUT అంటే స్ట్రిప్ మెథడ్ అని ఒక ఓల్డ్ మెథడ్. ఇప్పుడు లేటెస్ట్గా FUE అనేది ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటాము. ఈ రెండు మెథడ్స్ మేజర్ మెథడ్స్. లాస్ట్ 5-6 years నుంచి FUE బాగా పాపులర్ అయింది. ఎందుకంటే దాంట్లో స్టిచ్ కానీ కట్ కానీ ఉండదు, పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి FUE మోస్ట్ పాపులరు. అయితే ఈ మధ్య రీసెంట్గా చాలామంది మళ్ళీ ఇనియోగ్రాఫ్ట్ అని, డైరెక్ట్ ఇంప్లాంట్ అని, ఫాలిక్యులర్ గ్రాఫ్ట్ ఇంప్లాంట్ అని, స్ట్రాండ్ బై స్ట్రాండ్ అని, తర్వాత ఇంప్లాంట్ టెక్నిక్స్ అని చాలా టెక్నిక్స్ పేర్లు వచ్చాయి. ఏది ఏమైనా కూడా టెక్నిక్స్ FUE ఇప్పుడు లేటెస్ట్, మైక్రో FUE అని కూడా అనొచ్చు. మిగతావన్నీ టెక్నిక్స్ కూడా దీని మాడిఫికేషన్స్ మాత్రమే. నియో ఫాలికల్ కావచ్చు, డైరెక్ట్ ఇంప్లాంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నీ ఏంటంటే FUE ఒక్క మాడిఫికేషన్ మాత్రమే. సో ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే FUE అనేది లేటెస్ట్ టెక్నిక్. మిగతా మైనర్ టెక్నిక్స్ దాని మాడిఫికేషన్స్ గురించి పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఇప్పుడున్న ఒక్కొక్క క్లినిక్ వాళ్ళ టెక్నిక్స్ మేరకు దాన్ని మాడిఫికేషన్ చేసుకొని దానికి పేర్లు ఇవ్వడం జరిగింది. కాకపోతే జనరల్గా అయితే FUT, FUE ఈ రెండు టెక్నిక్స్ ఉన్నాయని గమనించగలరు. ఇప్పుడు మరొక సందేహం ఏమంటే బ్యాక్ సైడ్ హెయిర్ తీస్తామని చెప్పినాం కదా. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే బ్యాక్ సైడ్ మీరు హెయిర్ తీసిన తర్వాత అక్కడ హెయిర్ వస్తాయా అని చాలామంది అడుగుతారు. యాక్చువల్గా అక్కడ రూట్స్తో పాటు మనం తీస్తాం కాబట్టి బ్యాక్ సైడ్ హెయిర్ మళ్ళీ రాదు. అక్కడ ఒక 1000 hairs ఉంటే మనం ఒక 200 తీస్తే ఇంక 800 మాత్రమే వెనకుంటాయి. కాబట్టి బ్యాక్ సైడ్ మనం తీసిన రూట్స్ మాత్రం తిరిగి గ్రోత్ రాదనమాట. అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అక్కడ ఒక మనకు 10,000 grafts ఉన్నాయనుకోండి, 2,000 grafts తీసినంత మాత్రాన మనకు బ్యాక్ సైడ్ ఏమి ఇబ్బంది ఉండదు. అపియరెన్స్ వైజ్ సేమ్ అలాగే ఉంటుంది. స్కార్ కానీ బాల్నెస్ కానీ కనపడదు. అందువలన బ్యాక్ సైడ్ మీకు ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. సో బ్యాక్ సైడ్ హ్యాపీగా తీసుకోవచ్చు గ్రాఫ్ట్స్. సో ఇబ్బంది అయితే లేదు. ఇంకా కొంతమందికి ఉన్న సందేహాలు ఏంటంటే గ్రాఫ్ట్ అంటే ఏంటి, ఫాలికల్ అంటే ఏంటి? ఇది కొంచెం పేషెంట్స్ డీటెయిల్గా అర్థం చేసుకోవాల్సిన విషయము. కొన్ని క్లినిక్స్ ఫాలికల్స్ నెంబర్ చెప్తారు, కొంతమంది గ్రాఫ్ట్ నెంబర్ చెప్తారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రాఫ్ట్ ఆర్ ఫాలిక్యులర్ యూనిట్ రెండు సేమ్. సో ఫాలిక్యులర్ యూనిట్ అన్న గ్రాఫ్ట్ అన్న సేమ్. సో ఫాలిక్యులర్ యూనిట్ అనేది కరెక్ట్ పరడు. ఫాలిక్యులర్ యూనిట్లో ఒక్కొక్క ఫాలిక్యులర్ యూనిట్లో ఒక ఫాలికల్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఈవెన్ 7 కూడా నేను చూశాను. కానీ యావరేజ్ మీద యావరేజ్ ఫర్ ఇండియన్ స్టాండర్డ్స్కి మన ఇండియన్ పేషెంట్స్ ప్రకారం 2-3 ఉంటాయి. సో ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకంగా బై బర్త్ అలా ఉంటుంది. సో మీరు ఫాలిక్యులర్ యూనిట్కి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో బాడీలో మనకు అవైలబిలిటీ వచ్చేది ఫాలిక్యులర్ యూనిట్. ఒక యూనిట్లో 1, 2, 3 ఫాలికల్స్ ఉండొచ్చు. కాబట్టి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఫాలిక్యులర్ యూనిట్ ఆర్ గ్రాఫ్ట్ కౌంట్ చెప్తే మంచిది. ఎందుకంటే ఒక పేషెంట్కి 100 గ్రాఫ్ట్లు తీసినప్పుడు దాంట్లో 300 ఫాలికల్స్ ఉండొచ్చు, ఇంకో పేషెంట్కి 200 ఉండొచ్చు, ఇంకో పేషెంట్కి 400 ఫాలికల్స్ ఉండొచ్చు. కాబట్టి పేషెంట్కి మనము ఫాలిక్యులర్ కౌంట్ చెప్పే బదులు గ్రాఫ్ట్ కౌంట్ ఆర్ ఫాలిక్యులర్ యూనిట్ కౌంట్ చెప్తే పేషెంట్కి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది కామన్గా అందరూ అడిగే క్వశ్చన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సేఫ్ ప్రొసీజర్. అయితే
ఆల్రెడీ పేషెంట్కి హార్ట్ ప్రాబ్లం కావచ్చు, లివర్ ప్రాబ్లం కావచ్చు, కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, అలాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ మనం చేయకపోవడం మంచిది. ఒకవేళ చేయాలన్నా కూడా కరస్పాండింగ్ డాక్టర్స్ చేత మనం చెక్ చేయించి నార్మల్గా ఉంటేనే చేయొచ్చు. అలా అది కాకపోతే మామూలుగా జనరల్ హెల్తీగా ఉన్న పేషెంట్కి ట్రాన్స్ప్లాంటేషన్ సేఫ్ అనే చెప్పొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఏమీ ఉండవు. స్వెల్లింగ్ 1 or 2 days లిటిల్ బర్నింగ్ సెన్సేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇట్స్ వెరీ మచ్ మేనేజబుల్. కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ ఇస్ రియల్లీ సేఫెస్ట్ ప్రొసీజర్. రిజల్ట్స్ చాలామంది అడుగుతారు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఎన్ని రోజులు ఉంటాయి అనేది. రిజల్ట్స్ 4 months నుంచి 12 months వరకు మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. 80% ఆఫ్ ద పేషెంట్స్కి అరౌండ్ 8 to 9 monthsలో రిజల్ట్స్ కనపడతాయి. కొద్దిమందికి 4.5 months 5 monthsకే స్టార్ట్ అవుతుంది. కొద్దిమందికి 10 months వరకు స్టార్ట్ అవ్వదు. కాబట్టి 12 months వరకు మనం అబ్జర్వ్ చేయొచ్చు రిజల్ట్స్ని. సో 8 to 9 month టయానికి 8 to 9 months తర్వాత ప్రొసీజర్ తర్వాత ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద గ్రోత్ వచ్చి ఉంటుంది మనకు. కాబట్టి ఎవరైనా రిజల్ట్స్ అబ్జర్వ్ చేయాలంటే మినిమం 8 to 9 months చూస్తే మంచిది. ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి, సార్ ఎక్కడో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను, 4 months అయింది హెయిర్ రాలేదు, 3 months అయింది హెయిర్ రాలే అని చెప్తుంటారు. 3-4 monthsలో రాకపోవచ్చు. ఎవరికో కొద్ది మందికి మాత్రం బిగినింగ్లో 3-4 monthsకే స్టార్ట్ అవుతుంది. కానీ మీరు చూడాల్సింది 8 to 9 months తర్వాత అంటిల్ 12 to 14 months వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 8 to 9 months వరకు ఏం రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేయరు. కాబట్టి 8-9 months తర్వాతనే మీరు అబ్జర్వ్ చేయండి రిజల్ట్స్. ముఖ్యమైన విషయం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఏంటంటే మంచి క్లినిక్ కానీ మంచి సర్జన్ కానీ ఎలా చూజ్ చేసుకోవాలనే దాని మీద చాలా పేషెంట్లకి సందేహాలు ఉంటాయి. 10 clinics 20 clinics వెళ్తారు, ఫోన్ చేస్తారు. సో డిఫరెంట్గా వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, తప్పులేదు. కాకపోతే కొన్ని టిప్స్ ఏంటంటే, మీరు ఏ క్లినిక్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ క్లినిక్ యొక్క రిజల్ట్స్ చూడండి, వీడియో రిజల్ట్స్ చూడండి. వీడియో రిజల్ట్స్ అన్నప్పుడు పేషెంట్ బిఫోర్ ఆఫ్టర్ వీడియో రిజల్ట్స్ చూస్తే సరిపోతుంది. కానీ పేషెంట్ మీద ప్రొసీజర్ చేస్తున్నప్పుడు కానీ, బ్యాండేజ్ చేయడం కానీ, ఇమ్మీడియట్గా ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఆ వీడియోస్ మీకు ఎటువంటి ఉపయోగము లేదు. ఎందుకంటే ఎవరు కూడా ఇమ్మీడియట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మన రిజల్ట్స్ ఎలా వస్తుందో చెప్పలేము. కాబట్టి పేషెంట్ బిఫోర్ ఆఫ్టర్ 8 months ఏదైనా వీడియోస్ చూస్తే మీకు డెఫినెట్గా మీకు చాలా సందేహాలు క్లారిటీ వస్తుంది. అప్పుడు చూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే, వెరీ యంగ్ ఏజ్లో ట్రాన్స్ప్లాంట్ చేయడం కావచ్చు, రాంగ్ హెయిర్ లైన్ డిజైన్ కావచ్చు, చాలా రీజన్స్ అలా ఉన్నాయి. సో రిపేర్ కేస్ అంటే ఏంటంటే, ఎక్కడో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ దాన్ని తీసి రిపేర్ చేసి మళ్ళీ కరెక్ట్ చేయడం రిపేర్ కేస్ అంటాము. ఇక్కడ చూపిస్తున్న పేషెంట్ ఒక మెగా సెషన్ FUE చేసిన తర్వాత, రిపేర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత 11 monthsకి ఇంత డెన్సిటీ అచీవ్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ డెన్సిటీ వచ్చింది అతనికి. సో ముందర మీరు నోటీస్ చేస్తే అక్కడక్కడ చిన్న గ్రాఫ్ట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా తీసేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సెషన్లోనే ఆల్మోస్ట్ 90% ఆఫ్ గ్రాఫ్ట్స్, ఎక్సెస్ గ్రాఫ్ట్స్ తీసివేసి యాక్చువల్గా ప్రాపర్ హెయిర్ లైన్ డిజైన్ చేసి వెనకాల మొత్తం డెన్సిటీ పెట్టినాము. ఇది కరెక్ట్ డిజైన్. ఇప్పుడు చూడడానికి కొద్దిగా న్యాచురల్గా ఉంది. సో డెన్సిటీ కూడా చాలా బాగా వచ్చింది ఆయనకు.